హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఇప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అయ్యి అందరూ కూడా పూజలతో బిజీగా ఉంటారు. నేను కూడా అలాగే బిజీగా ఉన్నానన్నమాట. ప్రతిరోజు పొద్దున్నే మహావిష్ణువుకి అలాగే గోదాదేవికి పూజలు చేసుకుంటూ ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పైన కొన్ని బంతి మొక్కలు పెట్టాను కదా, అవి మంచిగా ఫ్లవరింగ్ వచ్చాయండి. బంతిపూలు మంచిగా పూసాయి. అలాగే కొంచెం గార్డెన్ వర్క్ చేద్దామని పైకి వచ్చి అలాగే మీకు వీడియో షూట్ చేస్తున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ మొక్కల్ని మనం ఇలా పెంచుకోవడము చూడండి. ఒక 40 డేస్ అయి ఉంటుంది, 45 డేస్ అయి ఉంటాయి ఈ మొక్కలు నాటి. మంచిగా బంతిపూలు అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి. నాకైతే చాలా చాలా హ్యాపీ ఉందన్నమాట. చూసారా, ఇంకా మొక్కలు అయితే చాలా ఉన్నాయి. సంక్రాంతి వరకు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. వాటిని చాలా సంరక్షిస్తూ వస్తున్నాను అనమాట. వర్షం వచ్చినప్పుడు లోపలికి పెట్టుకోవడం మీకు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా. మళ్ళీ ఎండ కోసం మళ్ళీ ఇటువైపు పెట్టడము, అలా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మంచిగా ఫ్లవరింగ్ వచ్చాయన్నమాట. ఈ ప్రకృతి అనేది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుందండి. చూడండి, ఆ చిన్న చిన్న మొక్కలు మనకి కావాల్సినంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. ఇంకా ఈరోజు ఇప్పుడు మీరు చూసారు కదా, చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి నా దగ్గర. వాటికి అన్నిటికీ టెర్రకోట కలర్స్ వేసి, ఇదిగోండి ఇది టేబుల్ రోజెస్ ఉంటాయి కదా, ఎల్లో, డార్క్ పింక్, వీటన్నిటిని కూడా చిన్న చిన్న వాటిల్లో పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ టబ్స్లో ఆకుకూరలు ముందు ఉండేటివి అనమాట. మళ్ళీ ఏవైనా కొన్ని ఆకుకూరలు వేసుకుందాం అనేసి ఇది అనుకోకుండా అలా పెరిగిపోయిందనమాట. ఇది ఎల్లో కలరు, పింక్ కలరు టేబుల్ రోజెస్ అంటాము కదా, అవి అనమాట. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి అనమాట. ఇంతకుముందు కూడా మీకు ఒకసారి షార్ట్ మీకు షేర్ చేసిన 2 టబ్స్ నిండా ఫుల్గా వచ్చాయి. ఎల్లో కలరు అలాగే ఈ పింక్ కలర్ అనమాట. ఈ రెండింటిని కూడా ఈ చిన్న చిన్న కుండీలు ఉన్నాయి కదా, వాటికి ఎండకి షేడ్ అయిపోతే కొంచెము కలర్ వేసాను అనమాట. టెర్రకోట కలర్ వేసి ఈరోజు వీటన్నింటిని కూడా చేద్దామనేసి ఇక్కడికి వస్తే చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉందన్నమాట. వాటిని మొక్కలను చూస్తూ ఉంటే నాకు కొంచెం ఇంకేముంది, ఈ మంత్ అయిపోతే డిసెంబర్ అయిపోతే చలి తగ్గుతుంది. మనకు జనవరి నుంచి మంచిగా ఆకుకూరలు, కూరగాయలు చెప్పాలంటే కొంచెం ఎండలు స్టార్ట్ అయిన తర్వాతనే మనకి మంచిగా కూరగాయలు కాస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ చలికి అంత గ్రోత్ ఉండవు. ఫ్లవరింగ్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది కూడా టేబుల్ వేస్తే ఇది చూడండి, షేడెడ్ పెటల్స్ ఎంత అందంగా ఉందో. ఇవన్నీ అలాగే వాటికే ఇవే పడినాయి అనమాట. మనం సాయిల్ మిక్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న పిలకొన్నా కూడా అవి పెద్దగా బుషీగా అయిపోతాయి అన్నమాట. వీటన్నింటిని ఇలా తీసి చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకుంటే మనం అలా వాల్స్ మీద చిన్న చిన్న గోడల పైన అలా పెట్టుకుంటే అందంగా గార్డెన్ కూడా లుక్ బాగుంటుంది అనేసి పనిచేస్తున్నాను అనమాట. నాకు టేబుల్ రోజ్ అంటే చాలా ఇష్టము. ముందు కూడా చాలా పెట్టేసి ఉన్నాను. ఇంక ఇక్కడ వంగనాలు అనమాట. దీంట్లో కొంచెం మట్టి తక్కువ ఉంటే దానికి మట్టి వేద్దామనేసి వీటన్నిటికీ ఇలా ఫిల్ చేస్తున్నాను అనమాట. మన దగ్గర గార్డెన్ సాయిల్ మిక్సింగ్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, దాన్నిటిని ఇవి ఫస్ట్ కొద్దిగా మట్టి వేసి విత్తనాలు వేసినాను. వేస్తే అవి వచ్చాయి కానీ మట్టి తక్కువ ఉందనిపించింది. ఇంకా కొంచెం పెరగాలి కదా మనము రీపాట్ చేసుకోవాలి అంటే, అందుకోసమని అన్నిటికీ ఇలా మట్టి కూడా ఫిల్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ నా దగ్గర పొడుగు ఉండే వంకాయలు కాకుండా గుత్తి వంకాయలాగా రౌండ్ కలర్లో ఉన్నాయి కదా, ఆ వంకాయని ఒకటి తీసిపెట్టి నారు వేసానండి. మంచిగా వచ్చింది నారు. అవన్నీ కూడా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ టబ్స్లో నాటుకోవాలన్నమాట. ఈ తొట్టిలో సాయిల్ అంతా ఫిల్ చేసి పెట్టింది అనమాట. ఇవంతా కూడా వీటిని ఫిల్ చేసేసి ఈ చిన్నవి ఉన్నాయి కదా మీరు చూస్తున్నారు, ఇలా హ్యాంగింగ్ చేసేటివి రౌండ్ షేప్, ఓవల్ షేప్, ఇవన్నీ కూడా మట్టి ఫిల్ చేసి వీటన్నిటికీ కొద్దిగా మెంతులు, అలాగే కొత్తిమీర, ఆవాలు, అంటే మైక్రోగ్రీన్స్ లాగా ఆవాలు కూడా అనమాట. మనము సలాడ్స్లో అలా వాడుకోవడానికి, మైక్రోగ్రీన్స్ చేసుకోవడానికి ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఏవైనా ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుంటే మనం ఏవో ఒకటి నారు అంటే టమాటా నారు, మిరప నారు అలా కూడా వేసి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత మనము ఈ టబ్స్ అన్ని రెడీ చేసుకొని వాటిని రీపాట్ చేసుకోవచ్చు. అందుకోసమని వీటిని కూడా ఫిల్ చేస్తున్నా. ఇంకా ఇవి ఉన్నాయి కదండి, హ్యాంగింగ్ ఉన్నాయి. వాటిల్లో కొద్దిగా టర్టిల్ వైన్ అలాంటివన్నీ అనమాట. హ్యాంగింగ్ క్రోటన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. మనం ఈ వింటర్లో అంతా కూడా ఇలాంటివన్నీ కూడా మళ్ళీ అంటే మనకి కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఇవి చిన్న ఆనందాలు అనమాట. అవి ఆ క్రోటన్స్ నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఇవి కూడా
ఫ్లవరింగ్ బాగుంటాయి, మంచి చూడడానికి అందంగా ఉంటాయి అన్నమాట. ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. అందుకోసం వాటిని కూడా నేను ఎప్పుడు పోగొట్టుకున్నా, టేబుల్ రోజెస్ కానీ హ్యాంగింగ్ కానీ ఎక్కడో చోట టబ్లో వేసి పెట్టేస్తే అవి కొంచెము గ్రోత్ వచ్చేస్తాయి. మళ్ళీ మనం ఇలా ఈ వింటర్ అంతా కూడా దాదాపు మార్చి వరకు కూడా ఇవన్నీ కూడా మంచిగా చూడడానికి లుక్ బాగుంటాయి. ఇలా చేసుకుందాం అనేసి వీటన్నిటికి కూడా కొంచెం పెయింట్ వేసి ఇవంతా కూడా మనం ఫిల్ చేసుకొని వీటికన్నిటికీ ఈ హ్యాంగింగ్ పార్ట్స్, తర్వాత ఈ టేబుల్ వేస్ అన్నీ పెడుతున్నానండి ఈరోజు. ఇవన్నీ కూడా మంచిగా మనకి జనవరి ఫిబ్రవరికి అంతా మంచిగా గ్రోత్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా, చాలా త్వరగా ఫాస్ట్గా పెరిగిపోతాయి ఈ టేబుల్ రోజెస్. కొంచెం వాటర్లో చూస్తూ ఉంటే చాలు. కింద ఉన్నటువంటి చాలా వరకు పార్ట్స్ అన్నీ పైకి తెచ్చామండి. ఎందుకంటే కింద అడ్డాలు ఎక్కువైపోయినాయి. పార్కింగ్ ఏరియా అదంతా క్లీన్ చేయాలంటే కూడా కష్టంగా ఉందనేసి పైన పెట్టుకున్నా. అదిగాక కింద మాకు అవన్నీ ఫ్రూట్స్ అంటే వాటర్ యాపిల్, సపోటా, అలాగే ఇవన్నీ కూడా పెద్ద అయిపోయి నీడ ఎక్కువ వస్తుందన్నమాట. ఇవన్నీ సరిగ్గా రావట్లేదు. అందువల్ల ఇలా పైన అయితే ఇలా ఉంది కదా, ల్యాడర్ ఉంది కదా పైకి వెళ్ళడానికి, దానికి ఇలా హ్యాంగ్ చేసేసి ఇవన్నీ కూడా ఇలా పెడుతున్నాను అనమాట. ఈ పెద్ద టబ్లో మీరు చూసారు కదా, అందులో వేస్తున్నాయి హ్యాంగింగ్ క్రోటన్స్. ఇవన్నీ బుషీగా వచ్చేసి ఆ టబ్లో ఇవన్నీ తీసి వాటికి పెట్టేస్తున్నా, సెట్ చేసేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి మొక్కలు నాకు దొరికినప్పుడు నేను పాట్స్ రెడీగా లేవు అనుకున్నప్పుడు ఎక్కడో చోట ఇలా పెట్టేస్తాను అనమాట. అవి బాగా కొంచెము బుషీగా గ్రోత్ వచ్చేసాక మళ్ళీ నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఇలా పెట్టాను. ఇంకా 10-15 డేస్కి మంచిగా గ్రోత్ వచ్చి చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఈ చిన్న మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చేసిన పని అనమాట. ఈ మొక్కలు ఈ చిన్న చిన్న ఈ కుండీలకంతా మట్టి పోసి రెడీ చేసుకున్నా. ఇంకా కొన్ని వాటిల్లో చామంతి పిలకలు ఒకే తొట్టిలో 2-3 చామంతులు ఉన్నాయన్నమాట. వాటిని ఎందుకు లేనేసి చిన్న చిన్న వాటిల్లో కూడా ఇలా మార్చేస్తాను. బాగుంటాయి కదా. చిన్న పాటలో కూడా చామంతి పూలు బాగా పూస్తాయండి. అంటే సాయిల్ మిక్స్ బాగుంటే మాత్రము చాలా చిన్న పాటలో కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తాయి. అందుకోసమని వాటిలో కూడా వేసాను అనమాట. ఇంక ఇలా వాటర్ అంతా పడుతున్నాను అనమాట. మంచిగా వెదర్ ఈవినింగ్ టైము చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఇక్కడ కూర్చుంటే అది కాక మనకి ఇప్పుడు కాసేపు ఎండలో ఉంటే మంచిది కదా. అందుకోసం అనేది ఈవినింగ్ టైము కానీ ఇలా వచ్చి ఈ పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఈ మొక్కలను చూస్తూ, వీటితో టైం స్పెండ్ చేస్తూ. పైన అంతా పిచ్చుకలు, చిలుకలు ఇలా సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్రోటన్స్ కానీ ఇలా టేబుల్ క్లాత్స్ కానీ ఈ హ్యాంగింగ్ వాటికి చాలా జీరో మెయింటెనెన్స్ అండి. మరి ఈ వింటర్లో అయితే వాటి గురించి మనము అంత దిగులు పడాల్సిన పని లేదు, కేరింగ్ కూడా ఏమంత అవసరం లేదు. అంటే మామూలుగా పూల మొక్కలకి, మందారాలకి, చేమంతులకి, వీటన్నింటికి రకరకాల మిల్లీ బగ్స్ అలా అంతా వస్తాయి కదా. ఇవి అయితే ఏమి రావు వీటికి. మన ఊరికి వాటరింగ్ 3-4 డేస్కి ఒకసారి కొంచెం వాటర్ ఇస్తే చాలు. సమ్మర్లో అయినా కూడా ఏం రావు. కాకపోతే వాటిని కొంచెము నీడలేక మార్చుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఇలా ఉందన్నమాట మా గార్డెను. బాగుంది కదా. అయితే ఇక్కడ ఒక తొట్టులో ఒక చిన్న మందారం చెట్టు ఉందండి. అది కింద నీడలో ఉండి ఫ్లవరింగ్ రాలేదన్నమాట. ఈ మధ్య పైకి వచ్చాక ఈరోజు ఒక ఫ్లవర్ పూసింది. నాకైతే చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద మందారము ఫ్లవర్ పూస్తుందని అనుకోలేదు. మా ఇంట్లో ఉండే రెక్క మందారం మీరు రోజు చూస్తుంటారు కదా. ఈ పెటల్స్ థిక్గా ఉండి 2 డేస్ అయినా వాడిపోకుండా ఉండే మందారం అన్నమాట ఇది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఫ్లవర్స్ తీసుకెళ్ళి అమ్మవారికి పెడదామనేసి ఒక జునియా పువ్వు, ఒక బంతి పువ్వు, అలాగే ఒక మందారం కోసుకున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్తో మీ కామెంట్ను, మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇంకా ఈ ఫ్లవర్స్ తీసుకెళ్ళి ఇంట్లో అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టాలని తీసుకెళ్తున్నాను అనమాట. ఈ గార్డెనింగ్ వల్ల మనకి చాలా మానసిక ఆనందము, అలాగే శారీరకంగా కూడా మనము కొంచెము ఈ ఫిజికల్ యాక్టివిటీ మొక్కల కోసం చేసుకోవడం వల్ల మనకి ఆనందము, ఆరోగ్యము, ఇంకా ఇలా మంచి మంచి ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి. అంతే కదండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బై బై.